ఏపీలో అధికార వైసీపీలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులు ఆ పార్టీకి తలనొప్పిగా మారాయి. ఇన్ఛార్జీల మార్పులతో ఇప్పటికే పలువురు నేతలు వైసీపీని వీడేందుకు డిసైడ్ కాగా తాజాగా ఆ లిస్టులో చేరిపోయారు మంత్రి గుమ్మనూరు జయరాం. ఆలూరు అసెంబ్లీ సీటు కాదని కర్నూలు లోక్సభ స్థానం నుంచి వైసీపీ బరిలో దింపుతూ ఉండటంతో గుమ్మనూరు జయరాం కొంతకాలంగా అసంతృప్తిగా ఉన్నారు. అసంతృప్తి కాస్త పార్టీ మారే ఆలోచనలో పడేసింది. ఇన్ఛార్జ్ మార్పుపై గుర్రుగా ఉన్న గుమ్మనూరు జయరాం వైసీపీని వీడేందుకు రెడీ అయ్యారు. త్వరలో వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరేందుకు మంత్రి గుమ్మనూరు జయరాం సిద్ధమవుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలతో జయరాం చర్చలు జరుపుతున్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, ఆ రాష్ట్ర మంత్రి నాగేంద్రతో జయరాం సంప్రదింపులు జరుపుతున్నారని టాక్ వినిపిస్తోంది. హైకమాండ్ నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కాంగ్రెస్ లో చేరేందుకు జయరాం గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారని జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. గుమ్మనూరు జయరాంకు కర్నూలు జిల్లా బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా ఉండే వాల్మీకి సామాజిక వర్గంలో బలం పెంచుకునేందుకు గుమ్మనూరు జయరాం చేరిక సహకరిస్తుందని ఏపీ కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో జయరాం 5 సీట్లు అడుగుతున్నారు. కర్నూలు జిల్లాలోని ఆలూరు, ఆదోని, మంత్రాలయం, పత్తికొండ, అనంతపురం జిల్లాల్లోని గుంతకల్లు, ఉరవకొండ, రాయదుర్గంలోని వాల్మీకి సామాజిక వర్గం ఎక్కువగా ఉంటుంది. ఈ స్థానాల్లో 5 సీట్లు కావాలని జయరాం అడుగుతున్నట్టు తెలుస్తోంది. నేను ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి గతంలో ఎంపీ మంత్రి గుమ్మనూరు జయరాం ఏమన్నారో ఒకసారి చూద్దాం. నేను ఇప్పుడు నాకు కుడిపక్క ఎంపీ సీటు జోబులో పెట్టుకొచ్చిన కుడిపక్క నాకు ఎంపీ సీటు జోబులో పెట్టుకున్నా. అలా నీ సేవలు 15 సంవత్సరాలు అయింది కదా, ఒకసారి మీ అందరి అభిప్రాయం మేరకు అన్నా ఢిల్లీకి పోతే బాగుంటుందని మీ అంటే మనసులో నేను మాట కూడా మీరు స్పష్టంగా చెప్పాలా. నాకు మరి అక్కడ ఇక్కడ అనేది ఉండకూడదు. నాకు ఓపెన్ ఆర్ట్, నాకు ఎంపీ సీటు నా జోబులో ఉంది. నేను ఏమాత్రం కూడా దానికి సందేశమే లేదు. ఎంపీ కూడా బాగుంటుందని మీ ప్రేమ అనురాగాలు మీరు చెప్తే, అట్లా లేదంటే మీ అందరి కోరిక మేరకు ఏదైనా కన్నా కూడా నేను మీతో పాటు ఉంటానని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటాం.